ఎక్కడేసిన గొంగలి అక్కడే అక్కడికే వచ్చేసింది. ఆల్మోస్ట్ జనం నమ్మిర్రు. హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఒక డిక్లరేషన్ అని చెప్పేసి, లేకపోతే ఒక గ్యారంటీ అని చెప్పేసి ఈరోజు బీసీలకు దాదాపుగా 100 రోజుల్లోనే 42% రిజర్వేషన్లు ఇచ్చి స్థానిక సంస్థల ఎలక్షన్లో పోతున్నామని చెప్పేసి కూడా హామీ ఇచ్చిన పరిస్థితి. బట్ ఈరోజు 100 రోజులు కాస్త 1000 రోజుల దగ్గరికి వచ్చేసింది ఆల్మోస్ట్గా. కానీ ఇంకా ఎక్కడేసిన గొంగలు అక్కడే. ఇంకా బీసీకి సంబంధించినటువంటి సంఘాలు అయితేనేంది, బీసీకి సంబంధించినటువంటి సబ్బండ వర్గాలు అయితేనేంది, వీళ్ళందరూ కూడా ఇప్పుడు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చేసింది. అసలు ఎందుకు ఈ బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధి లేకపోతే ఒక చిత్తశుద్ధిగా ఉండలేకపోతుందంటే ఏం చెప్తారు మీరు? ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్ల వాగ్దానం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అవును. ఆ వాగ్దాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది ఉంది. అవును. కానీ దీంట్లో మొదటి నుంచి రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి ఎట్లా ఉంది అంటే, ఎవరో వెనక బెత్తం పట్టుకొని ముందుకు తోస్తున్నట్టుగానే ఉంది. కానీ సొంతంగా బీసీలకు ఏదో మేలు చేయాలని కానీ, బీసీలకు ఏదో బాగోగుల కోసం కానీ, బీసీలను పట్టించుకునే విధానంలో ఈ రాష్ట్ర ప్రభుత్వ వ్యవహార శైలి లేదు. పైనుంచి రాహుల్ గాంధీ గారు మీరు చూస్తే భారతదేశ ఎన్నికల ముఖ చిత్రం ఎప్పుడు కూడా ఏదో ఒక కార్డు బేస్ చేసుకొని ఉంటుంది. రకరకాల కార్డు వాడతాం. ఈసారి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బీసీ కార్డు వాడదామన్న ఉద్దేశంతో రాహుల్ గాంధీ గారు తరచుగా ఈ మధ్య కాలంలో గొప్పగా బీసీలు వాళ్ళెంతో వాళ్ళకంత వాటా ఇవ్వాలి, తెలంగాణలో మేము కులగణన చేస్తాం, కులగణన ప్రకారం వాళ్ళ వాటా పంచుతాం, ఈ దేశంలో ఉన్న ఆర్థిక వనరులు, సామాజిక, ఆర్థిక అన్ని రకాల రంగాల్లో బీసీలు ఎంత ఉంటే వాళ్ళకి ఇస్తాం, మేము తెలంగాణలో ఒక రోడ్ మోడల్గా చేస్తాం, కాబట్టి మేము తెలంగాణలో కులగణన చేస్తామని చెప్పి పైనుంచి ఒత్తిడి చేయడం వల్లనే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసింది. ఆ ఒత్తిడిలో భాగంగానే కామారెడ్డి డిక్లరేషన్ ఉంది. కామారెడ్డి డిక్లరేషన్లో ఒక 42% స్థానిక సంస్థల రిజర్వేషన్లు ఒకటే కాదు, దాంట్లో ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు, నామినేటెడ్ పోస్టులలో రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు, సంవత్సరానికి 20,000 కోట్లు బీసీలకు కేటాయిస్తామని చెప్పారు. ఇక్కడ పోయినాయి హామీలన్నీ నీట ముంచిరా? ఏ కోట్లు అడ్డుకున్నాయి? 42% రిజర్వేషన్ల కోసం మీరు కోట్లు అడ్డుకున్నాయని చెప్పి కథలు చెప్తున్నారు. కానీ మిగతా హామీలను నెరవేర్చడానికి మిమ్మల్ని ఏ రెడ్డి జాగృతి అడ్డుకుంది? ఏ కోట్లు అడ్డుకున్నాయి? ఎవరు అడ్డుకున్నారు? సో ఇదంతా కూడా బీసీలను నయవంచన, వంచే విధాన కుట్రలో భాగంగానే ఇది జరుగుతున్నాయని నిన్నటి కేబినెట్ మీటింగ్లో తెలంగాణలో పార్టీ పరంగా ఇవ్వడం ఏంటండి? ఎవరు అడిగారు మిమ్మల్ని పార్టీ పరంగా ఇవ్వమని? దానికంటే ముందు మనం ఒకసారి చూడాలి, అసలు బీసీలకు అత్యంత ద్రోహం చేసిందే కాంగ్రెస్ పార్టీ. 50 ఏళ్ల పాటు వాళ్ళు ఈ ఉమ్మడి రాష్ట్రం అయితేనేది, తెలంగాణ రాష్ట్రానికి అయితే దేశవ్యాప్తంగా కూడా మెజారిటీగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అవును. ఇన్నాళ్ళుగా లేని కులగణన మొన్న గుర్తొచ్చింది. రైట్. ఆ కులగణన సంబంధించిన దాని మీద నిజంగా ఒక నిష్పక్షపాతంగా లేకపోతే ఒక ప్రణాళికబద్ధంగా కులగణన జరిగిందని మీరు అనుకున్నా? పూర్తిగా తప్పులు తడకనే. మేము ఎన్నోసార్లు వెళ్ళి అబ్జెక్షన్ చెప్పినాం. కులగణన జరిగిన తర్వాత మీకు కులగణన జరిగిన వాటిల్లో బీసీ కులాల సంఖ్యను కావాలని తగ్గించిన కుట్ర, ఓసీ కులాలను కావాలని పెంచిన కుట్ర, రకరకాల కుట్రలు జరిగినాయి. సవ్యంగా తీసుకొని చాలా ప్లేస్లలో మీకు కమ్యూనిటీ హాల్లోనైతేమి, కమ్యూనిటీ ఏరియాలలో అయితేనేమి చాలా ప్లేస్లలో సరిగ్గా మీ వివరాలు తీసుకోలేదు. అసలు నిజంగా మీరు వివరాలు సవ్యంగా తీసుకుంటే పబ్లిక్ డొమైన్లో పెట్టండి ఆ వివరాలు. రైట్. గ్రామాలలో మీరు ఎప్పుడైనా మీరు సేకరించిన వివరాలు పెడితే మిమ్మల్ని తరిమి కొడతారు. రైట్. సత్యం గారు, నేను ఒకటి, సారీ ఫర్ ఇంటరప్ట్, మీరు ఒక జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు. మీ ఇంటికి వచ్చిన ఎవరన్నా ఇన్విజిలేటర్ కానీ ఎవరన్నా కులగణనకు సంబంధించి ఇన్విజిలేటర్స్ వచ్చారు మా దగ్గరికి. కానీ మా కాలనీలో చాలా మందిని కనుక్కున్నప్పుడు చాలా మంది ఇళ్లలోకి రాలేదు అసలు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంట్లో 4-5 పోర్షన్లు ఉన్నాయనుకోండి, కింద పోర్షన్కి వచ్చి అక్కడ కనుక్కొని వెళ్ళడం తప్ప మిగతా 4 పోర్షన్లో మర్చిపోయారు. ఈ రకంగా మొత్తంలో తెలంగాణ కులగణన అనేది లోపభూయిష్టం. అది ప్రభుత్వ వర్గాలు వాళ్ళు కూడా అంగీకరించరు. సరైన టైం ఇవ్వలేదు, కులగణన పైన సరైన అవగాహన కల్పించలేదు. యాక్చువల్గా కులగణన ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే దానిపైన అవగాహన కల్పించమని చెప్పినాం మేము. ఎంఆర్ఓ స్థానిక గ్రామ పంచాయతీలలో సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేయమని చెప్పినాం. ఆ సెంటర్లలో నమోదు చేసుకునే మిస్ అయిన వాళ్ళకు మళ్ళీ అవకాశం ఇవ్వమని చెప్పినాం. ఇవన్నీ చాలా రకాల ఇవంతా కూడా కుట్రలో భాగంగానే జరిగినాయి. అయినా సరే 56% లెక్క తేలింది. మరి లెక్క తేలినప్పుడు లెక్క ప్రకారం అన్న మీరు సమయంగా ముందుకు పోవాలి కదా. మీరు ఇచ్చిన హామీయే కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటారు, తెలంగాణ రోల్ మోడల్, మేము తెలంగాణని ఎక్స్రే తీసాం, ఆ ఎక్స్రే ప్రకారం రేపు పొద్దున ఇదే మోడల్ని దేశవ్యాప్తంగా అమలు చేస్తామంటారు. అంటే ఈ ఎక్స్రే తీసి మీ ఇంట్లో పెట్టుకోనిక, ఎక్స్రే రిపోర్ట్ తీసి మీ ఇంట్లో పెట్టుకోవడానికా, మీ బీరువాలో పెట్టుకోవడానికా? మీరు నిజంగా మీరు చేసిన నివేదికలో సవ్యంగా ఫలితాలు ఉంటే ప్రకటించండి. గ్రామ పంచాయతీ బోర్డులలో అతికించండి, చెప్తారు. గ్రామాలలో ఎంతమంది ఎన్ని కుటుంబాలు ఉన్నాయో ఏ గ్రామస్తుడికైనా అవగాహన ఉంటుంది. లెక్క ఈజీగా దొరికిపోతుంది. ఏది ఓసీలను పెంచిరా బీసీలను తగ్గించిరా అని
మీరు అతికేస్తే మీ బండారం బయటపడుతుంది కాబట్టి మీరు దాన్ని బయటికి రానియకుండా తొక్కిపెట్టారు. ఏమది అది పబ్లిక్ ప్రాపర్టీ కాదా? ఏమన్నా స్మగ్లింగ్ లెక్కలు అవేమన్నా దాచిపెట్టుకోవడానికి? ఈ రాష్ట్రంలో ఉన్న జనాలను లెక్కించండి అని ఇన్ని ఏళ్ళ నుంచి పోరాడితే ఇప్పుడు లెక్కించిన లెక్కల్ని దాచుకోవాల్సిన అవసరం వచ్చింది మీకు, దొంగ లెక్కలు కాకపోతే. రైట్. ఇప్పుడు మీరు ఇంత చెప్తూ ఉన్నారు కదా, ఇదే సంబంధించి ఒక ఆర్డినెన్స్ అని చెప్పేసి తీసుకొచ్చి ఎంత బీసీలకు సంబంధించిన దాని మీద కామారెడ్డి డిక్లరేషన్ సంబంధించి లేకపోతే బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుందో ముందు నుంచి కూడా ఒకసారి మనం పునఃపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది సత్యం గారు. నేనేమంటా అంటే అసెంబ్లీలో బిల్లులు చేశారు, అవును, గవర్నర్కి పంపించారు, అది అక్కడ ఆగింది. తర్వాత ఆర్డినెన్స్ అని ఒకటి తీసుకొచ్చారు, అది రాష్ట్రపతి దగ్గర ఆగింది. ఆ ఆర్డినెన్స్ రావడం తర్వాత సరే ఇప్పుడు కొంతమంది అంటూ ఉంటారు బీసీలదే ఉందబ్బా, వాళ్ళ దగ్గర ఒక సంఘటిత ఉండదు, వాళ్ళని ఎప్పుడు కూడా వాళ్ళకు రాజ్యాధికారం ఉండదు, వాళ్ళకు వాళ్ళే శత్రువులు అని చెప్పి చాలామంది అంటున్న దాన్ని నిజం చేసిరు ఈడ. ఆ రోజు ఆర్డినెన్స్ వచ్చిన తర్వాత మనం చూస్తాం సోషల్ మీడియాలో కానీ ప్రధాన మీడియాలో కానీ చాలామంది చాలా ఇంత పొడి ఎగిరిర్రు, అసలు అద్భుతం అయిపోయింది. ఇక రేవంత్ రెడ్డి కాదు, ఆయన గౌడ్ అని చెప్పేసి ఆయన పీసీసీ అన్నాడు, ఆయన రెడ్డి కాదు యాదవ్ అని చెప్పేసి ఇంకా వేరు మాటలు మాట్లాడారు, దీన్ని స్వాగతిస్తున్నాం అని చెప్పేసి గుక్కగులాలు చల్లుకున్నారు. మరి ఇవన్నీ మీకు తెలియదా? అప్పుడు వీళ్ళందరూ తెలియదా? ఏవి ఆర్డినెన్స్ సంబంధించి అది ఉండదు. ఆర్డినెన్స్ అనేది కూడా అసలు వర్కౌట్ గా దానివల్ల బీసీలకు కొనగొరే ప్రయోజనం ఏం లేదని తెలియదా? దీంట్లో స్థానిక సంస్థల రిజర్వేషన్ల అమలు భాగం 2 రకాలు ఉంటుంది. ఓకే, ఒకటి రాజ్యాంగం చెప్పినట్టుగా ఆర్టికల్ 243D6 ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్ల ఖరారు ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. ఓకే, ఎప్పుడు అది అమల్లోకి వస్తుందంటే సవ్యంగా సైంటిఫికల్గా మీరు డేటాను సేకరించి ఇక్కడ రాష్ట్రంలో ఫస్ట్ టైం స్వాతంత్రం జరిగిన తర్వాత ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఇక్కడ జనాభా లెక్కలు తీసింది. జనాభా లెక్కలు తీసిన తర్వాత జనాభా తీసిన లెక్కల్ని సరే లోపాలు ఉండొచ్చు దాంట్లో, ఆ లెక్కలను ఒక డెడికేటెడ్ కమిషన్కి అప్పచెప్పింది. డెడికేటెడ్ కమిషన్ దాన్ని మొత్తం పరిశీలించిన తర్వాత ఆ నివేదికను ప్రభుత్వానికి అప్పగించింది. ఇది ఒక ప్రొసీజర్, అంటే రాజ్యాంగం సూచించిన దాని ప్రకారం రిజర్వేషన్లు కేటాయించుకోవాలంటే ఒక ప్రొసీజర్ ఫాలో కావాలి. ఆ ప్రొసీజర్లో భాగంగానే డెడికేటెడ్ కమిషన్ 42% రిజర్వేషన్లను ఖరారు చేసింది. ఖరారు చేసిన దాన్ని బేస్ చేసుకుని ఆర్డినెన్స్ వచ్చింది. అయితే ఈ ఆర్డినెన్స్ను ఎక్కడైతే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మొట్టమొదటి బ్లండర్ మిస్టేక్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య మార్గంలో వెళ్ళి రాష్ట్రపతిని గారిని కలవడం కానీ అఖిలపక్షాలను తీసుకెళ్లి ప్రధానమంత్రిని కలవడం ద్వారా కానీ సంప్రదింపుల ద్వారా ఈ ఆర్డినెన్స్ను బయటికి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళకి ఎక్కడ ఇది సంప్రదింపులు చేస్తే బీసీ బిల్లు పాస్ అయిపోద్దేమో అనే ఉద్దేశంతో దీనికి ఒక రాజకీయ రంగు పులిమి ఇక్కడి నుంచి రాష్ట్రపతికి బిల్లే చేరలేదు, వీళ్ళు చెలో ఢిల్లీ అని రైలు వేసుకొని పోయి చెలో ఢిల్లీ అని చెప్పేసి ధర్నా కూర్చున్నారు. రేవంత్ రెడ్డి తరచుగా మాట చెప్తారు, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నన్నా పెద్దన్నా మేమంతా సామరస్యంగా ఉండాలి, మేము చోటబాయ్ సిద్ధాంతం మాది, అన్నిటికీ సామరస్యంగా ఉంటామని చెప్తారు. 50 సార్లు ఢిల్లీ పోయినారు, ఎన్నోసార్లు ప్రధానమంత్రిని కలిసిరు, కేంద్ర మంత్రులను కలిసిరు, మీ నిధుల గురించి, మీ సంక్షేమ పథకాల గురించి, మీ కేసుల గురించి, మీ ప్రాజెక్టుల గురించి సవ్యంగా కూర్చొని మాట్లాడుకుంటారు. బీసీ బిల్ అనగానే చెలో ఢిల్లీ ఎందుకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లి మాట్లాడలేదు ప్రధానమంత్రి గారిని? అదే ఇప్పుడు నేను అంటే మీకు నిజంగా దీన్ని సవ్యంగా సాధించాలనే లక్ష్యం ఉంటే బీసీలకు నిజంగా 42% ఇవ్వాలనుకుంటేనేమో మీరు సవ్యమైన మార్గంలో వెళ్ళేవాళ్ళు. దీన్ని ఎట్లా ఎగ్గొట్టాలని మొదటి నుంచి ఏమో మీ అధినేత రాహుల్ గాంధీ చెప్పడం వల్ల బలవంతంగా చేస్తున్నారేమో.